సహస్రనామాల్లో కలి కల్మష నాశని అని ఒకటి ఉంది. ఈ కలిలో ఉండే అన్ని కల్మషాలను ఆవిడ తొలగిస్తుంది. కలి కల్మష నాశిని. ఈ కలి కల్మష నాశిని అంటే అందరం కూడా ఇప్పుడు ఆ అమ్మవారిని స్మరించాం. అలా స్మరిస్తే చాలు ముక్తి వస్తుంది. అటువంటి ముక్తి ఈరోజు వీళ్ళందరూ కలిసి మనందరం కలిసి మన పని గారు సీతాదేవి గారు ఈ భాగ్యం కలగజేశారు. స్మరించే భాగ్యం అందులో ఈ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అందరం కలిసి ఇంకా మీరు చెప్పినట్టుగా ఇంకా అందరూ వస్తే అందరికీ తెలుస్తాయి విషయాలు. ఇటువంటి పండితుల ద్వారా అందరూ ఇటువంటి కార్యక్రమాలు కనీసం వారానికి ఒకసారి ఇట్లా ఏదో ఆదివారం అయితే ఏదో సెలవు రోజున ఒక గంటన్నర కనుక ఏమండి వారితో నా అనుబంధాన్ని మనం చేస్తాం. తర్వాత ఇప్పుడు ఎందుకంటే మనకి భగవంతుడు 24 గంటల సమయం ఇచ్చాడు. రోజుకి 24 గంటల సమయం. ఒక 24 నిమిషాలు రోజు ఆయనకి ఇద్దాం. ఆయన ఇచ్చినవే కదా, ఆయన ఇచ్చిన 24 గంటల్లో ఒక 24 నిమిషాలు అలా 24 నామాలని కేశవ నామాలని స్మరిస్తూ 24 నామాలైనా ఇప్పుడు మీరు అక్కడ పాడిన దాంట్లో 24 నామాలు వచ్చాయి. మీరు అన్నట్టు గ్రంథాలు చూస్తారు. ఆచరణం చేసిన తర్వాత మీరు మొక్కుబడిగా చదివారని ఆ కేశవాయ నమః నుంచి శ్రీకృష్ణాయ నమః వరకు చాలా నిర్మల హృదయంతో నిర్మల మనస్సుతో వాటిని పఠిస్తే చాలు. 24 నామాలు. ఓ కేశవాయ నమః, నారాయణ నమః, మాధవ గురుకునే అలా వెళ్ళిపోతుంటే అలా కాదు. చాలా నిర్మలమైన మనసుతో ఆయన మీద దృష్టి పెట్టి ఆ 24 నామాలు కనుక చదివితే చాలు. మనం రోజు చేసే అనుష్ఠానంలో మనం ఎంతసేపు చేసామనేది కాదు, చేసినంతసేపు చేసిన 10 నిమిషాలైనా మనం ఆయన మీద దృష్టి కేంద్రీకరించి మనం శ్రద్ధాభక్తితో కనుక చేస్తే చాలా ఇటువంటి కార్యక్రమంకి ఏర్పాటు చేసి ఈరోజు మమ్మల్ని కూడా తరింపజేశారు అందరూ. ఈ పని గారు సీతాదేవి గారు వీళ్ళందరూ కూడా తరింపజేశారు. వారు ఎక్కడుంటారు? తరింపజేశారు. తర్వాత ఇటు మన శివమేస్టారు వీరు నిన్న